హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి సద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సద్దన్నం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పాలను యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలని దీంట్లోకి వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పాలు మొత్తం రైస్కి పట్టేలాగా ఈ విధంగా ఒక్కసారి మెదుపుకొని దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ సద్దన్నంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. రోగనిరోధక శక్తి కూడా బాగా పెంపొందుతుంది. అదేవిధంగా దీంట్లో B12 ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చలవ చేసి వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకోవాలి. ఇది శరీరానికి కూడా బాగా చలవ చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా నైట్ మొత్తం ఉన్న తర్వాత మార్నింగ్ తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా కొంచెం సాల్ట్ కలుపుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.